నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మొట్టమొదటిసారిగా రామోజీరావు గారి మహాభినిష్క్రమణ వార్త తెలియంగానే అక్కడికి వెళ్ళి వారి పార్థివ దేహాన్ని అక్కడ రిసీవ్ చేసుకుని వారి కుటుంబ సభ్యులతో పాటు నివాళులు అర్పించిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తులు మనతో ఉన్నారు. ఆయన కేవలం ఈ సందర్భం మాత్రమే కాదు, రాష్ట్రంలోని పరిస్థితుల మీద ప్రతి క్షణం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా శోధిస్తూ పరిశీలిస్తూ అధ్యయనం చేస్తూ వివరిస్తూ వచ్చిన వ్యక్తులు ఈ 4.5 ఏళ్ల పాటు. ఇదే విధంగా ఇక ముందు కూడా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. అందుకంటే ముందు రామోజీరావు గారి విషయంలో అడుసుమిల్లి గారు ఎట్లా స్పందిస్తారో తెలుసుకుందాం. నమస్కారం అడుసుమిల్లి గారు. నమస్కారం అండి. రామోజీరావు గారు లేకపోవడాన్ని ఎట్లా చూస్తున్నారు సార్ మీరు? అంటే ఒక మహాయోధుడి మహావినిష్క్రమణ ఉంటుంది. అయితే ఒకటి పరిపూర్ణమైన జీవితం సంపూర్ణంగా ఆ జీవితాన్ని పూర్తిగా అన్ని విధాలు ఆస్వాదించడండి. అంటే అనుభవించడం కాదు, ఆస్వాదించడం అంటే నీ శ్రమైక జీవనంలో శ్రమని ఆస్వాదించడం అంటారు దాన్ని. అంటే కొంతమంది ఇవ్వటాన్ని ఆనందిస్తారు, అంటే ఇచ్చుటలో ఉన్న హాయి అనుభవిస్తారు. ఈడరా అలాగే ఎలా పడతాడో చెప్తున్నాడు. ఇప్పుడు కర్ణుడికి దానకర్ణుడు అని పేరు వచ్చింది, అదో వ్యసనం అనుకుంటా కాదు, ఒక హాయి ఉంటుంది. అదొక వ్యసనం అనమాట, మత్తు పదార్థం లాంటిది. డ్రగ్స్ అలవాటైనడు ఆ డ్రగ్ లేకపోతే ఉండలేడు. అలాగే ఇచ్చుటలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తాడు. అలాగే కొంతమంది జగన్మోహన్ రెడ్డి రిలేటెడ్ ఎతరులను హింసించడంలో ఆనందం పొందుతూ ఉంటాడు. ఈయన పరిశ్రమ ఆయన శ్రమ పెట్టుబడిగా పెట్టి పరిశ్రమలు ఒక పరిశ్రమ స్థాపించాడు, ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఇటుక పేర్చుకుంటా తన రక్తాన్ని చెమటగా మార్చి ఆయన సైకిల్ మీద తిరిగి, సామాన్యమైన కుటుంబాలను బట్టి సైకిల్ మీద తిరిగి మార్గదర్శి లాంటి చిట్టుపండుతో ఆయన ప్రస్థానం ప్రారంభించి అనేక స్టెప్స్ అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళి ఈనాడు పత్రిక అనేటువంటి తెలుగు రాష్ట్రాల్లో తెలుగువాడికి విడదీయలేని బంధం ఏదైనా ఉందంటే ఈనాడు. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ జనరేషన్స్ నుంచి ఈ జనరేషన్స్ వరకు ఆనాడు నుంచి ఆనాడైనా ఏనాడైనా ఈనాడు అనేటువంటిది తెలుగువాడికి ఒక తెలుగువాడి జీవితంలో ముఖ్యమైన పాత్ర. ఖచ్చితంగా. ఎందుకంటే కరెంటు లేని, విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయేమో కానీ వాళ్ళకినే ఈనాడు పత్రిక రాని గ్రామం లేదు. ఇది వాస్తవం. కరెక్ట్. ఎందుకంటే నిజం, నిబద్ధత, నిజాయితీ ఇవన్నీ కనిపిస్తాయి అందులో. దాన్ని నమ్మినట్టు వేరే నమ్మరు. అందుకనే ఆ సర్క్యులేషన్లో ఆ ఖచ్చితత్వం వల్ల ఆ సర్క్యులేషన్ అనేటువంటిది హిమాలయ పర్వతాల స్టేజ్లో ఉంటుందండి. అంటే ప్రజల నమ్మకాన్ని కోరుకుంటూ ఈజీ కాదండి, ఆటోమేటిక్గా ఉత్తుకున్నానేం రాదు. మీరు రామోజీ ఫిలిం సిటీలోకి వెళుతూ ఆ సామ్రాజ్యం అంతా చూస్తూ ఒకసారిగా రామోజీరావు గారు ఎమోషన్ వచ్చింది నాకు. ఎట్లా అనిపించింది? ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఈ సామ్రాజ్యం ఒకసారి హరిశ్చంద్ర పద్యాలు గుర్తుకొచ్చినాయి. జీవితం ఏంట్రా ఈ చోటనే అనే ఒక పద్యం ఉంటుంది. చోటనే కాటిసీను ఎల్లాలి నల్ల పూసల చమురు చెయ్యి తిరిగిన చిత్రకారుడు కుంచే రాజ్యాధినేతలు కూడా ఇచ్చటనే అన్న ఒక పద్యం, జాషువా గారి పద్యం ఉంటుంది. మహాకవి జాషువా నాకు చాలా ఇష్టమైన. ఈ భస్మసింహాసనం అంటాడు అది. అలాగే ఒకసారి వైరాగ్యం అనేటువంటిది ఆవరించేసింది నాకు. ఈ సామ్రాజ్యాన్ని నిర్మించాడు కదా, అయితే పరిపూర్ణమైన జీవితం అనుభవించి ఈ సామ్రాజ్యాన్ని ప్రజలకు అంకితం చేసి లక్షలాది మంది జీవితానికి ఉపాధి కల్పించి వాళ్ళు చూడండి అక్కడ బారులు తీరున్నారు ఆయన ఉద్యోగులు. మేము ఇంకా చాలా ఎర్లీగా వెళ్ళిపోయాం కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఆయనకి ఘన నివాళులు అర్పించే అవకాశం దక్కింది. అది భాగ్యం. ఈ మధ్యకాలంలో నేను ఆయన్ని ఒకసారి కలిసి ఆ పెద్ద ఆయనకు నమస్కారం పెట్టుకు రావాలనుకున్నాను. నేను నాకు కుదరలేదు, దురదృష్టం. నేను మొన్న ఎన్నికల ఫలితాల రోజు నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాను. నేను అది ప్రత్యేకంగా అక్కడికి రమ్మని అడిగారు. నేను ఇక్కడి నుంచి చేస్తానంటే లేదని మీరు ఇక్కడ రండి, మా స్టాఫ్ కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారంటే అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఈ మాట చెప్పిన వాళ్ళకి, అంటే ఇంకా అవకాశం ఉండదు, ఆయన ఒంట్లో బాగోలేదని. అయినా సరే నేను ఇలా అనుకున్నానండి, కుదరలేదు నాకు, ఎప్పుడు కుదురుతుందో తెలియదు అని అనుకున్నాను నేను. అలాగే గత సంవత్సరం మన మిత్రులు కొంతమంది వెళ్ళారు.
చాలా ఉల్లాసంగా మాట్లాడాడు, చాలా గౌరవ. అది ఇంత పేరు ప్రతిష్టలో ఒక స్థాయికి ఎదగటం అనేటువంటిది ఆషామాషిగా తెల్లారులెగితే రాదండి. ఆ వ్యక్తిలోని కొన్ని సంస్కారవంతమైన లక్షణాలు, సంస్కారం, వినయం విధేయత అనేటువంటిది సహజాభరణాలుగా ఉన్నాడు. అలాగే ఎక్కడా కూడా తల వంచిన ధీరత్వం ఉండాలి. ఆయన ఒక ధీరుడు, అక్షర యోధుడు అండి. ఆయన అక్షరాలు తునీరాల మాదిరిగా, తునీరం అంటే తెలుసా, బాణం. ఆయన అక్షరాలు తునీరాల మాదిరిగా వెళ్ళి ఆ లక్ష్యాన్ని ఛేదించి విలవిలలాడతారు. ఎవరైతే దుర్మార్గుడు ఉన్నాడో ఈ సమాజంలో ఈ సమాజానికి రాజకీయం అనేటువంటిది, రాజకీయంలో చీడపీడలు పట్టిన రాజకీయం అనేటువంటి దాన్ని శస్త్రచికిత్స చేసాడు ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలామంది ఆయన నచ్చనాలు ఉంటారు. ఆ వృక్షం నీడన ఎదిగిన మొక్కలు లేదా ఆ ఫలం తాలూకు టెంక అది పాతితే మళ్ళీ మొక్క వస్తుంది, కానీ అదే వృక్షం తాలూకు మొక్క రాదండి, ఇంకోటి ఏదోటి వస్తుంది. అలాంటి వాళ్ళు కొంతమంది అక్కడ పనిచేసి ఆయన మీద కాలకూట విషం కక్కినని చూస్తూ ఉన్నాం మనం. అది ఈర్ష్య వల్ల, మితిమీరిన క్రమశిక్షణ వల్ల, క్రమశిక్షణ తట్టుకోలేక, అంటే సర్వ అవలక్షణాలు ఉన్న వాళ్ళు అంటారు. మద్యము, మాంసము, మగువ, జోదము, మత్తు పదార్థాలకు బానిసలై తెల్లారులేసి మొహం కొట్టుకోకుండా డ్యూటీకి వచ్చే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి డెఫినెట్గా నచ్చదు. ఇది పవిత్రమైన స్థానము, పవిత్రత, నిజాయితీ, నిబద్ధత. దొంగోళ్ళకి ఏం నచ్చుతుంది మనకు తెలియకుండా వాళ్ళు దాంట్లో పని చేస్తారు. బయటకు వచ్చి వాళ్ళు తట్టుకోలేక బయటకు వచ్చి వాళ్ళు పొమ్మంటారు డెఫినెట్గా. బయటకు వచ్చి విషయం కక్కిన అనేక మంది వాళ్ళ రామోజీరావు గారి మీద ఎవడో వ్యతిరేకంగా రాసినాడు అందరూ కూడా ఆ నీడ నుంచి బయటకు వచ్చి విషయం కక్కిన వాళ్ళే. రామోజీరావు గారి రూపంలో తెలుగు రాష్ట్రాలు ఏం కోల్పోయాయని అనుకుందాం. అంటే తెలుగు రాష్ట్రాలు ఒక అండను కోల్పోయినాయి, కొండంత అండను కోల్పోయినాయి. అయితే ఆయన వారసులు డెఫినెట్గా దాన్ని కొనసాగిస్తారనుకుంటున్నాను. అదే మాట చెప్పాను. ఓకే, వాళ్ళకి అనునయ వాక్యాలు చెప్తా, మీ సామ్రాజ్యాన్ని నిలబెట్టాలి, మీరు పెద్ద ఆయన గౌరవాన్ని నిలబెట్టాలి, ఆ రకంగా బాధ్యతగా వ్యవహరించండి అని ఒక మాట చెప్పి మర్యాదగా దండం పెట్టి వచ్చాను నేను. అయితే ఇక్కడ రామోజీరావు గారి గురించి చెప్పుకోవాల్సి వచ్చింది ఏంటంటే, ఆయన జీవితంలో అన్ని విజయాలే కాదు, అపజయాలు కూడా ఉన్నాయి కొన్ని. ఆ అపజయాలు అధిగమించి, అంటే 90% విజయం ఉన్నా ఓ 10% అపజయాలు ఉన్నా, ఎక్కడన్నా సోమా లాంటి డ్రింకులు కొన్ని విఫలం అవ్వచ్చు ఆయన ప్రయత్నాలు. కానీ ఆయన ఏ రంగంలో అడుగు పెడితే సినిమా రంగంలో అడుగు పెట్టాడు. ఆయనదైన ముద్ర వేసుకున్నారు. ఉషా కిరణాలు, తిమిర సంహరణాలు అని అంటే దానికి చాలామందికి అర్థమవుతాం. ఈ ఉషా కిరణాలు అంటే సూర్యోదయం వచ్చినప్పుడు సూర్యుని తొలి కిరణాలు ఆ చెమ్మ చీకటిని, చిక్కటి చీకటిని చీల్చుకుంటూ వస్తూ ఉంటాయి వెలుగురేఖలై. అది ఎంత అద్భుతమైన భావన. పాడిన మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యం. వాళ్ళ విచిత్రం ఏంటంటే, ఆ గుమ్మగాడు కూర్చుంటాడు స్వర్గం దగ్గర, ద్వారాల దగ్గర వినమ్రంగా నిలబడి ఈయన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు బాలసుబ్రహ్మణ్యం గారు. గాన గంధర్వుడు, గంధర్వులకి, కిన్నెరులకి, కింపురుషులకి, దేవతలకి అందరికీ తన గామనామృతాన్ని పంచి వాళ్ళందరూ రంజింపజేస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారు ఇవాళ ఆయన అత్యంత గౌరవించే, ప్రేమించే, అభిమానించే, ఆదరించే ఆయన రామోజీరావు గారు రావటాన్ని మనందరం కొంచెం విషాదంలో మునిగుంటాం. కానీ అత్యంత బాగా సంతోషిస్తూ ఆయన స్వాగతం ద్వారా అని పిలుచుకుంటాడు ఆయన. అండి ఇక నుంచి రామోజీరావు గారు, మన పొట్టి శ్రీరామ్, తెలుగు తేజాలు, పొట్టి శ్రీరాములు గారు, సిరివెన్నెల గారు కూడా అక్కడ, సిరివెన్నెల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు, తెలుగువాడు ఆత్మగౌరవం తట్టి లేపిన తెలుగు ఐకాన్ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, బహుభాషా కోవిదుడు పివి నరసింహారావు గారు, వీళ్ళందరూ ఆ సుఖాసీనులై 2 సార్లు రామోజీరావు గారు అని కూర్చుని వీళ్ళంతా సమకాలికులేనా. రేపు నుంచి లేటెస్ట్ అప్డేట్ రాజకీయాలు ఏంటండి, ఆ దొంగని అలా ఓడిచ్చేసారు, అందరూ ఏమనుకుంటున్నారు, మీరు ఏంటంటే అలా శస్త్రచికిత్స చేసి ఆపరేషన్ చేసి కుట్లేస్తాం మానేశారు అని చెప్పుకుంటారు. మనం బాధపడుతున్నాం, రామోజీరావు గారు ఆయన చనిపోయారు, భౌతికంగా అంతమైపోయారని బాధపడుతున్నాం. కానీ వాళ్ళందరూ ఏమనుకుంటారు, అది ఏంటండి ఆడు ఏడుపు మోకవాడికి అలా ఎందుకు వేసారు ఓట్లు, మీరు మాత్రం ఇలా చేశారు ఏంటండి, మరీ అలా చేశారు, ఏం చేయమంటారండి, తప్పదు కదా, ప్రజలు నన్ను నిజం చెప్పాలి మనం అని చెప్తాడు ఈయన. ఏమైనా మీరు సాధించారండి రామోజీరావు గారు, మిమ్మల్ని కిలికాడు, ఎవరిని కెలకూడదు వాళ్ళని కెలికాడు, ఎవరిని అవమానించకూడదు వాళ్ళని అవమానించడానికి ప్రయత్నం చేశాడు. కొండను చూసి కుక్క మరితే కొండకు చేయటా అని చెప్పాము మేము బతుకుండగానే వినిపించుకోలేదు. ఏమైనా కానీ ప్రేతాత్మ ఒకటి మేమే ప్రయోగించాడు, ఎప్పుడు కూడా ప్రేతాత్మలు విజయం సాధించవు. రాజశేఖరుడు ఆత్మ కేవీపీ రామచంద్రరావు అయితే
రాజశేఖర రెడ్డి ప్రేతాత్మ రాజమండ్రిలో ఉండవాలి అరుణ్ కుమార్. ఏనాడైనా సరే దైవ సంకల్పం దైవందే విజయం. ప్రేతాత్మలు ఎన్ని ప్రయత్నాలు చేసినా దయ్యాలను ఎవడో ఒకడు మాంత్రికుడు ఎవడో వచ్చేసి అటు సీసాలో పెట్టి బంధించేసి సముద్రంలో పడతారు. ఇక్కడ రామోజీరావు గారు అనేటువంటి వ్యక్తి ఒక శిఖరం. ఆ శిఖరాన్ని చేరుకోలేరు ఎవడన్నా. సో ఆయన జీవితం ఆయన ఒక పరిపూర్ణ ఆకాశం ఎవడ అందుకోలేడు. ఆయన ఒక పర్వతం దాన్ని ఎవడ అధిగమించలేడు. కాబట్టి ఆయన మీద ఏడుస్తారు ఆయన జీవితం పరిపూర్ణమైనట్టే అనుకోవాలి కంప్లీట్గా. ఎందుకంటే అసలు అక్కడ ఆ వాతావరణం చూస్తే నిర్మలంగా నిష్కల్మషంగా ఆయన నిద్రపోతున్నట్టు ఉన్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నట్టు అనిపించింది నాకు. అంటే ఆయన చేతులు జోడించి నమస్కారం పెట్టడం తప్ప మనం ఏ వ్యాఖ్యానించడానికి గొంతులో మార్దవం, బాధ, దుఃఖం, విషాదం ఉండ కింద అడ్డం పడిపోయింది. మీరు విశ్రాంతి అని అంటే ఒక పదం గుర్తొచ్చింది. ఆయన గతంలో ఎప్పుడో ఇంకాస్త ఎర్లీ ఏజ్లో ఉండగా పని చేయడంలోనే నాకు విశ్రాంతి అని కొన్ని పోస్టర్లు కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారు. అవి చూసినప్పుడు అనిపించింది అనమాట, పని చేస్తూనే విశ్రాంతి తీసుకున్నాడు ఆయన అన్నట్టు అనిపించింది. అంతే కదా పరిపూర్ణంగా. నిజంగానే ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల బాధ్యత విస్మరించిన ఆయన అనారోగ్యం పాలైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగువారి పట్ల తన బాధ్యతను ఎక్కడ ఏ కోసాన్ని విస్మరించలేదు. ఇదిగో చెడు ఇక్కడ ఉంది, ఈ మూలన పురుగెట్టేసింది, ఈడు దొంగోడు, ఇగో ఈడు దుర్మార్గంలాగా ఉంది, చీల్చి చెండాడేసి పీలికలు చేసేసి మైక్రో లెవెల్లో లోపల కంటే పెట్టేస్తారు కదా, వైరు పెట్టేసి ఎక్కడేముందో చూపిస్తారు కదా, అలా డాక్టర్లు చూసుకుంటారు కదా, అలా చూసి సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయడానికి ముందు ఆ చెడును తొలగించాడు. రైట్. ఆయన సంతృప్తిగా ఆయన జీవితాన్ని ముగించాడు, సెలవు తీసుకున్నాడు. ఇక అన్ని ఆ వారసులు ఆ బాధ్యతను కొనసాగించాలి. డెఫినెట్గా కొనసాగిస్తారనే నమ్మకం నాకుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.